నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ ఇటీవల కాలంలో ఇదొక సోషల్ డిసీజ్గా తయారైపోతూ వస్తుంది. సో ఎవరిని కదిలించినా మేము డయాబెటిక్ అని చెప్తూ వస్తున్నారు. సో ఏజ్తో సంబంధం లేకుండా ఈ డయాబెటీస్ అనేది కూడా అందరిలోనే మనం చూస్తూ వస్తున్నాం. సో ఎందుకు ఈ డయాబెటీస్ అనేది పెరిగిపోతూ వస్తుంది? ఈ డయాబెటీస్ కోసం చాలా రకాల చిట్కాలు కూడా ఇంట్లోనే పాటిస్తూ ఉంటారు. నిజానికి డయాబెటీస్ రివర్స్ చేయడం అనేది సాధ్యం అవుతుందా? హోమియోపతిలోనే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో సార్. నమస్తే మేడం. సార్, చాలామందికి ఇప్పుడు వచ్చిన కొత్త క్వశ్చన్ ఏంటంటే డయాబెటీస్ అనేది డిసీజా డిజార్డరా అని కానీ కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఎందుకు ఈ డయాబెటీస్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూ వెళ్ళిపోతుంది? షుగర్ వ్యాధి ఏదైతే ఉంటుంది కదా, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇద్దరు ఉంటారు. ఇది డిజీజా డిజార్డరా అని మీరు అడిగినరు. అయితే ఇది డిజార్డర్ అంట నేను. ఎందుకంటే అది ఆర్డర్లో మళ్ళీ మనం తీసుకొని వచ్చినాం అనుకోండి, ఇంకా మందులు అవసరం ఉండదు, ట్రీట్మెంట్ అవసరం ఉండదు. అందరు ఏమనుకుంటారు, ఒక్కసారి వస్తే ఈ వ్యాధి లైఫ్ టైం ఉంటుంది అనుకుంటారు. అయితే ఇప్పుడు దాంట్లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ వ్యాధి వస్తుంది కదా, ఈ వ్యాధి ఏం చేస్తుంది మన బాడీలో, గ్లూకోజ్ మెటబాలిజంని ఆల్టర్ చేస్తుంది. అంటే మనం ఏదైతే వస్తువు తింటాం కదా, దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది. అంటే షుగర్ కంటెంట్ అంటే అందరు ఏమనుకుంటారు, స్వీట్లు తినొద్దు, స్వీట్లు తినకపోతే మనకు షుగర్ లెవెల్లు తగ్గిపోతాయి. కానీ ఏది మనం తిన్నా దాంట్లో షుగర్ ఉంటుంది. షుగర్ అంటే కార్బోహైడ్రేట్. ఏదైతే మెటబాలిజం ఆల్టర్ అవుతుంది కదా, అది కార్బోహైడ్రేట్. మనం తినే ప్రతి వస్తువులో కార్బోహైడ్రేట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఎందుకు ఆల్టర్ అవుతుంది, అందరు ఏమనుకుంటారు, ఇన్సులిన్ ఏదైతే ఉంటుంది కదా బాడీలో, అది ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోయింది అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే 95% మందికి ఏమవుతుంది, టైప్ 2 డయాబెటీస్ అవుతుంది. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్లో ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలి కదా, అది అవుతుంది ప్రొడ్యూస్. కానీ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి బాడీకి, అది అర్థం కాదు. బాడీ మర్చిపోతుంది అనుకోండి. ఇది మర్చిపోవడానికి కూడా వేరే వేరే కారణాలు ఉన్నాయి. అయితే మన పని ఏంది, మనం మందులు ఇస్తాం, ఏదైనా హోమ్ రెమెడీ కూడా చెప్తాం. దాంతో ఏమవుతుందంటే మళ్ళీ బాడీకి గుర్తొస్తుంది ఎట్లా ఇది ఇన్సులిన్ ఏదైతే ఉంది అది ఎట్లా వాడుకోవాలనేసి. అయితే మనం ఆ పని చేస్తాం. అంటే ఇప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనేది ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటుందా, అసలు కంప్లీట్గా ఆపేయడం అనేది జరుగుతూ ఉంటుందా? ఆ టైంలోనే బయట నుంచి మనం ఇన్సులిన్ సపోర్ట్ తీసుకుంటామా, ఇట్లా ఉంటుంది? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు టైప్స్ ఉంటాయి డయాబెటీస్లో. మనం ఏం డిస్కస్ చేసినాం, ఇప్పుడు 95% మందికి టైప్ 2 డయాబెటీస్ ఉందనేసి డిస్కస్ చేసినాం. ఇప్పుడు అట్లనే టైప్ 1 డయాబెటీస్ కూడా ఉంటుంది. అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అంటే చిన్న పిల్లల్లో కూడా వస్తుంది అది. అయితే అది ఏముంటుంది, దాంట్లో ఏమో మనకు ఇన్సులిన్ బయటకు వెళ్ళి సప్లై చేయాలి. ఎందుకు చేయాలి, ఎందుకైతే బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తలేదు. ఇప్పుడు ఇక్కడ చేస్తుంది, కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలి బాడీ మర్చిపోయింది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ. అయితే బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది కానీ యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. దాన్ని మనం రెక్టిఫై చేస్తాం మెడిసిన్స్ తోటి, హోమ్ రెమెడీస్ తోటి, ఏమైనా డయట్ కూడా ఉంటే చెప్తాం. సో ప్రీ డయాబెటిక్ అయితేనే మనం దీన్ని రివర్స్ చేయడానికి సాధ్యం అవుతుందా? డయాబెటిక్లోకి వచ్చిన తర్వాత కూడా, అంటే చాలా ఎక్కువ లెవెల్స్లో ఉండేటప్పుడు కూడా దీన్ని రివర్స్ చేయడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు ఒక పేషెంట్ ఉండే మన దగ్గర, ఆ పేషెంట్కి ఫాస్టింగ్ షుగర్ ఏమో 450+ ఉండే, పోస్ట్ లంచ్ ఏమో 600+ ఉండే. అంటే ఏంది, ప్రీ డయాబెటీస్ కాదు, హైలీ డయాబెటిక్. HbA1c 12 ఉండే. అయితే 5.5 కన్నా తక్కువ HbA1c ఉంటే అది నాన్ డయాబెటిక్. 5.57 మధ్యలో ఉంటే అది ప్రీ డయాబెటిక్ అనుకోవచ్చు. ఇప్పుడు కొన్ని రిపోర్ట్లో 6.5 కూడా ప్రీ డయాబెటిక్, 6.5 దాటితే డయాబెటిక్ అనేసి అంటారు. అయితే ఇప్పుడు ఇట్లాంటి పేషెంట్లకి మన దగ్గర తగ్గింది. మళ్ళీ అంత లెవెల్ ఉన్న తర్వాత వాళ్ళ కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. వాళ్ళ సిరమ్ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోతాయి, గంట యూరిన్ వస్తుంది వాళ్ళకు, అండ్ వేరే డయాబెటీస్కి రిలేటెడ్ సిమ్టమ్లు కూడా వస్తాయి. వాళ్ళకు కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఎట్లా తగ్గుతుంది అనేసి అందరికీ డౌట్ వస్తుంది. నేనేమన్నా, మనం ఏం తిన్నా దాంట్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇప్పుడు ఎంత ఉంటాయి దాని మాత్రాన్ని చూసి మనం ఫుడ్స్ ఏమో చూస్ చేసుకోవాలి. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, ఇప్పుడు చపాతీలు తిందాం, షుగర్ వ్యాధి వచ్చింది కదా, చపాతీలు తిందాం రైస్ వదిలేసి. కానీ రైస్లో ఇప్పుడు 1 కిలో రైస్ ఉంది. ఆ 1 kg రైస్లో 60 to 70% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే 700 grams కార్బోహైడ్రేట్స్ ఉంటాయి 1 kgలో. మళ్ళీ అదే మనం గోధుమ పిండి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా 70% కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అంటే మనం డైట్ చేస్తున్నామని అనుకుంటున్నాం,
కానీ మనం డైట్ చేస్తలేం. కానీ గతంలో షుగర్ పేషెంట్స్కి మీరు రైస్ అవాయిడ్ చేసేసేయండి, సో రోటీస్ తీసుకోండి అని సజెస్ట్ చేస్తూ వచ్చేవారు కదా. సో ఇప్పుడు అదే వాళ్ళు కూడా అదే డాల్మాలో ఉన్నారు, సో రోటీ తీసుకుంటే సరిపోతుంది, మనం రైస్ అవాయిడ్ చేస్తే మనకి కంట్రోల్లోకి వస్తుందని. ఇప్పుడు ఎందుకు మళ్ళీ రోటీస్ని కూడా అవాయిడ్ చేయమని అవును, చెప్తున్నారు? రోటీలు తీసుకోవాలి, రైస్ని అవాయిడ్ చేయాలి. కానీ నేనైతే ఏమంటా పేషెంట్లకు, నైట్ మీరు రైస్ తినకండి, మార్నింగ్ టైం మీరు రైస్ తినకండి, ఆఫ్టర్నూన్ మీరు కొద్దిగా రైస్ తీసుకోండి. ఎందుకంటే మన జీన్స్లోనే రైస్ ఉంది ఒక దాంట్లో చూసుకుంటే, తరతరాలు మనం రైస్ తింటున్నాం. ఇప్పుడు ఆ ఫుడ్ని మొత్తం అవాయిడ్ చేసినాం అనుకోండి, మన బాడీని రివోల్ట్ చేస్తుంది. అండ్ మీరు ఏమన్నారు, రోటీస్ తీసుకోవాలి అనేసి ఇంతకుముందు డాక్టర్లు చెప్తుండే. ఇంతకుముందు అంటే ఒక 30 years బ్యాక్, 25 years బ్యాక్ అట్లా చెప్తుండే. కానీ రోటీలు తినండి అని దాని అర్థం ఏంటంటే, మీరు జొన్న రొట్టెలు తినండి, మీరు చపాతీలు, గోధుమ పిండి రొట్టెలు తినకండి, మీరు జొన్న రొట్టెలు తినండి. ఎందుకంటే జొన్న రొట్టెల్లో ఏంది, అది మిలెట్స్, అది మిలెట్ అండ్ దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు అంటే షుగర్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంది, సింపుల్ కార్బోహైడ్రేట్, సెకండ్ ఏమో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు సింపుల్ కార్బోహైడ్రేట్లు అంటే ఏంటంటే అవి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ, అది గోధుమ పిండిలో ఉంటుంది, అది రైస్లో ఉంటుంది. కానీ జొన్నల్లో, రాగుల్లో, మళ్ళీ దాని తర్వాత కొర్రల్లో ఏముంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అది బాడీ అబ్జర్వ్ చేసే ముందే అది మనం గట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది, అంటే మోషన్లో పాస్ అయిపోతుంది, అది బ్రేక్ డౌన్ అయ్యే ముందే. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని మళ్ళీ బాడీ సింపుల్ కార్బోహైడ్రేట్లో బ్రేక్ డౌన్ చేయాలి. సింపుల్ కార్బోహైడ్రేట్లో బ్రేక్ డౌన్ చేసిన తర్వాత బాడీ అబ్జర్వ్ చేస్తుంది, అయితే దాని ముందే అది బయటికి వచ్చేస్తుంది. అయితే అట్లా మిల్లెట్లో ఏమో చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. సో ఈ మధ్యన మేము గ్లూటెన్ ఫ్రీ ఇప్పుడు ఈ పిండిలు కానీ లేకపోతే బన్స్ కానీ ఇవన్నీ తెచ్చుకుంటున్నాము, సో దీనివల్ల ఏమి ఇష్యూ ఉండదు కదా అని చెప్తూ ఉన్నారు. నిజమేనా? గ్లూటెన్ ఫ్రీ తీసుకుంటే ఏమి ఇష్యూ ఉండదా? ఇప్పుడు జొన్నలు ఉన్నాయి కదా, దాని పిండిలో గ్లూటిన్ ఉండదు. రాగులు ఉంటాయి కదా, దాంట్లో గ్లూటిన్ ఉండదు, ఉంటే కూడా చాలా తక్కువ మాత్రలో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం గ్లూటిన్ ఫ్రీ అనేసి బండ్లు తెచ్చుకుంటాం మీరు చెప్పినట్టు, మళ్ళీ బ్రౌన్ బ్రెడ్ తీసుకొస్తాం, లేకపోతే ఏం చేస్తాం, ఈ బండ్లు అండ్ పావులు అవి ఉంటాయి కదా, అవి వేరే పిండితో చేసినవి కూడా ఉంటాయి అని అనుకుంటాం. మనం దాని ప్యాకెట్ తిప్పేసి చూడాలి. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ బన్స్ ఇవి హెల్త్కి మంచివి అనేసి అనుకుంటాం. అయితే అక్కడ క్లియర్లీ స్పెసిఫైడ్ ఉంటుంది 40% దాంట్లో మైదా పిండి ఉంటుంది. ఇప్పుడు మైదా పిండి అంటే ఏంది, ఓవర్ రిఫైన్డ్ వీట్, అది గోధుమని ఓవర్ రిఫైన్ చేసి వైట్ ఉంటుంది ఫ్లార్, దాని అర్థం ఏంది, దాంట్లో ఫుల్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చేసుకునే చపాతీల్లో 70% ఉంటే దీంట్లో 80 to 85% కార్బోహైడ్రేట్ ఉంటుంది. అంటే 100 గ్రాములో 40 గ్రామ్ మళ్ళీ కార్బోహైడ్రేట్లు వచ్చేసింది. అయితే అవి అవాయిడ్ చేయాలి. బ్రౌన్ బ్రెడ్ మనకు కనిపిస్తుంది, అదే బ్రౌన్ హెల్త్కి మంచిది అనేసి, కానీ దాని ప్యాకెట్ మీద చూడాలి దాంట్లో కార్బోహైడ్రేట్ ఎంత ఉంది. అసలు కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ బాడీకి ఇవ్వకపోతే ఏమవుతుంది? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఇవ్వాలి. కార్బోహైడ్రేట్ కూడా అవసరం మన బాడీకి. ఓన్లీ కార్బోహైడ్రేట్ ఇవ్వకపోతే మళ్ళీ కిడ్నీల పైన ప్రభావం, లివర్ పైన ప్రభావం మనకు వస్తుంది. అందుకే ఇవ్వాలి, కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఇవ్వాలి. బాడీకి అప్పుడు ఎంత అవసరం అంత తీసుకుంటుంది బాడీ. సో ఇప్పుడు మరి వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారు కదా, అది ఓకేనా? వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ తీసుకుంటారు కదా. ఇప్పుడు బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి తేడా అయింది నేను చెప్తాను. బ్రౌన్ రైస్లో ఫైబర్ ఉంటుంది, వైట్ రైస్లో ఫైబర్ ఉండదు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది అంటే, బ్రౌన్ రైస్లో ఫైబర్ ఉంటుంది కదా, అది ఓన్లీ 5% ఎక్కువ ఉంటుంది. అంటే ఏంది, 60 - 5 ఫైబర్ మైనస్ చేయాలి కదా ఇప్పుడు. అయితే 55% దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది. మనం లైఫ్ని ఎంజాయ్ చేసుకోవాలి, రైస్ తినాలి అని అనుకుంటే మధ్యాహ్నం తినండి, కొంచెం యాక్టివిటీ అదంతా ఉంటుంది కాబట్టి. మీరు మధ్యాహ్నం తినండి రైస్, వైట్ రైసే తినండి. కానీ ఏం చేయండి, ఇప్పుడు మధ్యాహ్నం మీరు వైట్ రైస్ తింటున్నారు, వైట్ రైసే తినండి, కానీ క్వాంటిటీని హాఫ్ చేయండి. ఇప్పుడు ఇంత రైస్ తినాలనుకుంటాం, ఇంత తినాలి, దాని సగం క్వాంటిటీ తినాలి. మన బాడీని అడగాలి ఎంత కావాలి రైస్ అనేసి. ఇంత రైస్ అని మైండ్లో ఒక ఫిగర్ వస్తుంది, అయితే దానికి సగం రైస్ తీసుకోవాలి. అండ్ అక్కడే మనం ఏం చేసినాం, సగం కార్బోహైడ్రేట్లు తగ్గించేసినాం. మళ్ళీ నైట్ మనం మిల్లెట్స్ ప్రిఫర్ చేయొచ్చు. జొన్న రొట్టె, ఒకటే జొన్న రొట్టె నైట్ టైం, అది మీరు తీసుకోండి, దాంతో డే ఎండ్ చేసేయండి. సో ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటున్నటువంటి ఆ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి హోమియోలో ఆ ఇన్సులిన్ స్టాప్ చేసే స్టేజ్కి ఎలా తీసుకొస్తారు? ఎట్లా తీసుకొస్తామంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఏం రియలైజ్ చేయాలి,
ఈ పేషెంట్ ఎవరికైతే మనం ఇన్సులిన్ ఇస్తున్నాం కదా, ఈ పేషెంట్ టైప్ 2 డయాబెటీస్ పేషెంటే. అంటే టైప్ 1 అంటే ఏంది, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. టైప్ 2 అంటే ఇన్సులిన్ నాన్ డిపెండెంట్ డయాబెటీస్. అంటే టైప్ 2లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది బాడీలో, కానీ అది ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు కదా. అయితే మనం ఏం చేస్తాం, ఇక్కడ బాడీకి ఇన్సులిన్ ఎట్లా వాడుకోవాలనేసి నేర్పియాలి మనం. కానీ మనం ఏం చేస్తాం, ఇన్సులిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. అంటే ఎంత ఇన్సులిన్ అవసరం దానికన్నా ఎక్కువ ఇన్సులిన్ బాడీలో పోతుంది. అప్పుడు ఏం చేస్తుంది బాడీ, అరే ఇన్సులిన్ వస్తుంది కదా, ఇంకా ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి అనేసి ఇంకా తగ్గిపోతుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ బాడీలో. అంటే దాని అర్థం ఏంది, మనం టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ని టైప్ 1 లాగా మార్చేస్తున్నాం. అయితే అట్లా చేయకుండా మనం మెడిసిన్స్ ఇస్తాం, హోమియోపతి మెడిసిన్స్. దాంతో ఏదైతే బయోకెమికల్ రియాక్షన్స్ సరిగా అయితలేవు కదా బాడీలో, అది మళ్ళీ సరిగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను పేషెంట్ గురించి చెప్పినా కదా, ఆ పేషెంట్ మన దగ్గర 2 years వాడారు మెడిసిన్, ఇప్పుడు టోటలీ డయాబెటీస్ ఫ్రీ అయిపోయారు. సో అయిపోయినా కూడా లైఫ్ స్టైల్ అలానే తీసుకెళ్తూ ఉండాలి వాళ్ళు, అంతే కదా. వాళ్ళు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేదు కాబట్టి వాళ్ళకు వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకొని వన్స్ రివర్స్ అయిన తర్వాత కూడా ఇదే లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేయాలి కదా మళ్ళీ దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి డయాబెటీస్ లేదు, ఆ మనిషి ఏం చేస్తాడు, వారానికి 5 సార్లు నాన్ వెజ్ తింటాడు, మళ్ళీ బయట బిర్యానీలు 3-4 సార్లు తింటారు, మళ్ళీ 1-2 సార్లు వేరేది ఏమైనా తింటాడు బయట, మళ్ళీ దాంతోపాటు వారానికి 3-4 సార్లు ఆల్కహాల్ తీసుకుంటాడు. ఇప్పుడు ఏం లేదు రోగం, ఇప్పుడు రోగం లేదు, ఇవన్నీ చేస్తుండు. ఇట్లా 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేసి, అట్లా చేయడం వల్ల ఆ పేషెంట్కి షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి వస్తాయి. ఇప్పుడు అది లైఫ్లోకి వెళ్ళి తీసేసినా అవి తగ్గవు. కానీ మనం ఏం చేస్తాం, అవి తగ్గిస్తాం, మళ్ళీ 15 years బ్యాక్ పొజిషన్ ఎట్లుండే దానికి తీసుకొస్తాం. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే రోగాలు లేకుండే అప్పుడు ఎట్లా హెల్దీ డయట్ ఉండే ఆ డయట్ కంటిన్యూ చేయమంటున్నాం, అంతే కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డయాబెటీస్ని ఎలా రివర్స్ చేయొచ్చు హోమియోపతిలో, సో ఎటువంటి లైఫ్ స్టైల్ని అవలంబించుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.